సార్ ఓకే. ఎస్పీ అజయ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారంట. అదంతా నేను చూసుకుంటాను. బట్ మనకి ఇంకో సమస్య ఉంది. వాట్? మనల్ని మెల్విన్ తీసుకెళ్లిన ఆ కొండ మీద ఒక స్పెషాలిటీ ఉంది సార్. వన్స్ ఇన్ 3 months హెవీ ఫాగ్. అక్కడ ఫామ్ అయ్యి 21 రోజులు అలాగే ఉంటుంది. సో ఇంకా 12 రోజుల్లో అక్కడ ఫాగ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం బాడీని క్లియర్ చేయలేం. హే, వెల్ ప్లేడ్ మ్యాన్. మీరు కూడా సార్. థ్యాంక్ యూ మ్యామ్. యా. సపోజ్ మెల్విన్ చెప్పిందంతా నిజమే అనుకుంటే డెడ్ బాడీ ఎక్కడ పాతి పెట్టాడో వాడికి గుర్తులేదు. అతనికి కొంచెం టైం ఇద్దాం. ఆ డెడ్ బాడీ దొరికితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఒకవేళ అది అబద్ధమైతే మనం మన అప్రోచ్ని మార్చుకోవాలి. హౌ అబౌట్ సైకిక్ లివర్? ఇంట్రాగేషన్లో సస్పెక్ట్ కి తెలియకుండా మనం యూజ్ చేసే మెథడ్ అదే. తను చెప్పే అబద్ధాలన్నీ మనం నమ్ముతున్నామని ఆయన నమ్మాలంతే. ఎస్, దానికి మనం ఇంకా అతనికి దగ్గరవ్వాలి. తనంతట తనే మనకు ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పాలి. ఇదంతా ఈ ఇంట్రాగేషన్ రూమ్ లో సెట్ అవ్వదు. బట్ వేర్? నిన్న అక్కడికి వచ్చే వరకు అన్నీ బాగా గుర్తున్నాయి సార్. కానీ అది అక్కడంతమందిని చూడగానే నేను అన్నీ మర్చిపోయాను సార్. అంతే. ఇట్స్ ఓకే మెల్విన్, మాకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. ఆ రోజు రాత్రి అక్కడ చూసిన బోర్డు కానీ ల్యాండ్ మార్క్ కానీ ఏదైనా గుర్తుంటే చెప్పండి. మెల్విన్, నువ్వు మాకేదైతే చెప్పావో మళ్ళీ అదే నీకు చెప్తున్నాను. నీ కార్ అక్కడికి రీచ్ అయింది నైట్ 1:30కి, రైట్? అక్కడి నుంచి నువ్వు 300 మీటర్స్ బాడీని అక్కడికి తీసుకొచ్చావు. గుణపం కోసం మళ్ళీ కార్ దగ్గరకొచ్చావు. నువ్వదే గుణపంతో గ్రౌండ్లో 6 అడుగుల లోతు తవ్వావు. సార్, ఒక విషయం. ఈ బాడీని పూర్తి చేసిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే వాటర్ ఫోర్స్గా వస్తుంది సార్. అంటే అది పైప్ లైన్ నుంచి వస్తున్నట్టుగా వచ్చింది. రాజీవ్. ఎస్ మ్యామ్. కాంటాక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ ఏరియాలో కనుక అలాంటి ప్లేస్ ఉందని వాళ్ళు చెప్తే మీరు వెంటనే ఆ ఏరియాని సెర్చ్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే. హలో. ఓకే. మెల్విన్ చెప్పిన ఏరియాలో అలాంటి పైప్ లైన్స్ ఎక్కడా లేవట. కానీ బాలా, అతనికి కొంచెం టైం ఇద్దాం, ఆలోచించుకోనివ్వు. రాజు, టేక్ హిమ్. ఎస్ సార్. కానీ పెడితే మాత్రం ఏం లాభం ఉంటుందిలే. ఏమన్నావు? నేనేమనలేదు మేడం. వాట్ ఎవర్ హ్యాపెన్, జస్ట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సార్, మనకింకా 6 రోజులే టైం ఉంది. ఒకవేళ అక్కడ ఫాగ్ స్టార్ట్ అయితే పరిస్థితి చేదాటిపోతుంది. 6 రోజుల్లోపు స్పాట్ ఎక్కడనేది అతనితో మీరు చెప్పించాలి. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది సార్. డిస్ట్రిక్ట్ జైలు కరుడు కట్టిన క్రిమినల్స్కి, పొలిటికల్ రౌడీలకు అడ్డ. అక్కడ ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి చోట మెల్విన్ ఉంటే అతను సేఫ్గా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. మెల్విన్కి ఏమైనా అయితే మన కేసు డిస్టర్బ్ అవుతుంది. సో అతని సేఫ్టీ అనేది మనకు చాలా ముఖ్యం. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు బాలా. జైల్ డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. తనకున్న అన్ని సెక్యూరిటీ రీసోర్సెస్ నేను చూసుకుంటాను. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
హలో మ్యామ్ నేను రాజీవ్ని. రాజీవ్ చెప్పు. మ్యామ్ జైల్లో గొడవ స్టార్ట్ అయింది మ్యామ్. వాట్? ఎస్ మ్యామ్. ఎప్పుడు? జైలర్ ఇప్పుడే ఫోన్ చేశారు మ్యామ్. ఫోన్ చేసి? ఖైదీల మధ్య కాన్ఫ్లిక్ట్ అనుకుంటా మ్యామ్. మ్యామ్ ఇప్పుడు ఈ విషయం అవుట్ ఆఫ్ కంట్రోల్. మెల్విన్ మ్యామ్ మనం ఇప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. సి రాజీవ్, మన టీం మెంబర్స్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ మ్యామ్. మెల్విన్ కి ఏమైనా అయిందంటే వీ హావ్ డన్. కానీ జైల్ ప్రిమిసెస్ లో ఉంటేనే పర్మిషన్. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే మ్యామ్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జైల్లో ఒక ఖైదీకి దెబ్బలు తగిలాయి. ఎవరా ఖైదీ, ఆ ఖైదీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనకి ఇంకా తెలియలేదు. ప్రస్తుతం జైల్లో అలజడితో కూడుకున్న పరిస్థితి నెలకొంది. సార్ వదలండి సార్. ఉండు, నేను ఇస్తాను. సారీ, ఉండు. సారీ. పార్కుకి వెళ్ళేటప్పుడు నన్ను వదిలి దూరంగా వెళ్ళకూడదని చెప్పాను కదమ్మా. నువ్వు కనపడకపోయేసరికి ఈ నాన్నెంత భయపడ్డాడో తెలుసా? సారీ నాన్న. సరే అమ్మా, ఇంకెప్పుడు అలా చేయకు. ఇప్పుడే మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకప్పటి పోలీస్ ఈ జైల్లో ఉన్నారు. హత్యా నేరం కారణం వల్ల శిక్ష అనుభవిస్తున్న ఇతనికి మిగతా ఖైదీలకు జరిగిన వాగ్వివాదం వల్ల ఆ పోరాటంలో ఈయన మరణించినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు. మెల్విన్, ఇంతవరకు నువ్వు చెప్పింది ఎంఎల్ ఇంకా షరీఫ్ వీళ్ల కదా. ఇందులో నువ్వు వదిలేసిన వాళ్ళ గురించి మనం చూద్దాం. ఉమా సత్యమూర్తి, దియా ఉమా కూతురు, ఏంజిల్ కన్నా కూడా చిన్నపిల్ల. మెల్విన్ మరణం కన్నా చెప్పుకోలేని బాధ మనకు కావలసిన వాళ్ళని మనం దూరం చేసుకోవడం. ఆ బాధ మిగతా వాళ్ళకన్నా మీకు బాగా తెలుసు కదా. ఈ పాప పోగొట్టుకున్న వాళ్ళ అమ్మను మాత్రం మనం తిరిగివ్వలేం. కాని ఒక్కటైతే చేయగలం. ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పు. ఆ పాపకు అమ్మని చూసే చివరి అవకాశం ఇది మాత్రమే. మీరు చెప్పింది తప్పు మేడం. మరణం కన్నా ఎక్కువ బాధ ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు కాదు, ఇష్టమైన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు కలుగుతుంది. తప్పు సరిదిద్దడానికి ఉన్న దారి కఠినమైన అది కరెక్ట్. ఆ తప్పు చేసింది వాళ్ళిద్దరే కదా. అటువంటప్పుడు వాళ్ళని చంపడం కరెక్టే, తప్పు కాదు కదా. మనకప్పుడు వేరే చట్టం ఉండాలి. మనకున్నది ఒకటే చట్టం సార్, అది భగవంతుని చట్టం. ఆ కోర్టులో తప్పు చేసింది నేను కాదు, తానే. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత కాదు సార్, మన మగవాళ్ళం మాట్లాడుకోవాల్సింది ఈ టాపికే సార్. మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి సార్, మీ భార్య మీద మీకు పూర్తి నమ్మకం ఉందని. చెప్పలేరు, ఎందుకంటే ఈ భూమి మీద మగవాళ్ళు తెలుసుకోలేని ఒకే విషయం ఆడవాళ్ల గురించి.